నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండ వెంకట్రాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్ యూనిట్ 5లో ఉన్నటువంటిది మరియు కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్లో ఉన్నటువంటి పోయం లెసన్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటటువంటి పోయంని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించడం జరిగింది. సో ఒరిజినల్ పోయం సమ్మరీ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో అబౌట్ ది ఆథర్ ఈ ప్రతిదీ చూద్దాం. లెసన్ టైటిల్ నేమ్ ఒకసారి చూడండి. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అంటే ఫియర్ అంటే ఏంటి? భయం. వేర్ అంటే ఏంటి? ఎక్కడైతే భయం లేనటువంటి మైండ్ అంటే మన మనస్సు కానీ మన మేధస్సు కానీ, మైండ్ అంటే ఇక్కడ కేవలం మేధస్సు కానీ లేదంటే మెదడు ఇటువంటి కాన్సెప్టే కాదనమాట. సో ఎక్కడైతే మనం భయం లేకుండా ఉంటామో అనేటటువంటి కాన్సెప్ట్లో ఈ పోయం ఉండడం జరిగింది. చాలా ఈజీ పోయం. సో మీరు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూస్తున్నారు కదా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూర్చొని ఏదో రాస్తున్నట్లు. సో సమ్మరీకి సంబంధించినటువంటి కాన్సెప్టు థీమ్ మనం ఒకసారి చూద్దాం. థీమ్కి సంబంధించి మీకు స్క్రీన్ మీద రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూర్చొని రైటింగ్ ఏదో చేస్తున్నారు. పక్కల దేవుళ్ళకి సంబంధించినటువంటి ఇమేజెస్లు అనేటటువంటివి ఉన్నాయి. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి ఇమేజెస్ అనేటటువంటివి ఉన్నాయన్నమాట. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఫైటింగ్లో ఈయన కవిత్వాలు అనేటటువంటివి ఎంతో ప్రభావితమైనవి అని చెప్పుకోవచ్చు కదా. సో బ్రిటిష్ చేతుల కింద ఉన్నటువంటి భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాటాలు చేస్తున్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ పోయంని రాయడం జరిగింది. వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అంటే భయం లేనటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుందో అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట ఈ పోయం. చాలా ఈజీగా ఉండేటటువంటిది. సో మీకు అబౌట్ ద పోయంకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూసినట్లయితే, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ ఈజ్ వన్ ఆఫ్ ఫేమస్ పోయమ్స్. ఇట్ వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్ బెంగాలీ అండర్ ద టైటిల్ ప్రార్థన మీనింగ్ ప్రేయర్. దిస్ పోయం అపియర్డ్ ఇన్ ద వాల్యూమ్ కాల్డ్ నైవేద్య ఇన్ 1901. అంటే ప్రస్తుత పోయం అనేటటువంటిది 1901లో రచించడం జరిగింది. అంటే అప్పుడు ఏంటి, భారతదేశంలో అతివాదులు, మితవాదులు, కాంగ్రెస్ ఇటువంటి పోరాటాలు అనేటటువంటివి వందే మాతర ఉద్యమానికి కంటే ఇంకా ముందు. సో కాబట్టి చాలా ఎక్కువ మొత్తంలో దేశంలో ప్రజలు అనేటటువంటి వాళ్ళు పీడిస్తూ తాడిస్తూ బ్రిటిష్ వాళ్ళ చేతుల కింద బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు. సో అటువంటి దాని ముందు ఆ సిచ్యువేషన్లో నైవేద్య అనేటటువంటి వాల్యూమ్తో ఒక సంకలనంతో పోయమ్స్ని కొన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. అందులో ప్రార్థన అనేటటువంటిది దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు, లేదంటే ఏదన్నా ఫాదర్ అంటే తండ్రిని ఆర్జిస్తున్నట్లు, తండ్రిని మొత్తం మాట్లాడుతున్నట్లు, ఈ కాన్సెప్ట్లో అంటే తన యొక్క మొరను చెప్తున్నట్లు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగిందనమాట. సో ఠాగూర్ రోడ్ దిస్ పోయం వెన్ ఇండియా వాజ్ అండర్ ద క్లచెస్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అంటే బ్రిటిష్ రూల్ కింద ఉందన్నమాట. హీ రోట్ దిస్ పోయం టు ఎంకరేజ్ ద కంట్రీమెన్ టు ఇన్స్టిల్ కరేజ్ ఇన్ దేర్ ఆర్ట్స్ అండ్ మైండ్స్. అంటే తన మనస్సుల్లో కావచ్చు, వాళ్ళ యొక్క మెదళ్ళలో కావచ్చు ఎంకరేజ్ చేసే విధంగా ఈ పోయం అనేటటువంటిది భారతదేశ స్వతంత్ర పోరాటాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్తో ఉండడం జరిగింది. ఏంటి? ద ప్రజెంట్ లెసన్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ విచ్ వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ద ప్రజెంట్ లెసన్ taken from the Naivedya written in 1901. The original poem composed in Bengali under the title name ప్రార్థన. సో ప్రార్థన అంటే ఏంటి? ప్రేయర్. దేవుడిని ఏదైనా మాకు కావాలని చెప్పి మొర ఆలకించు దేవుడా అని చెప్పేటటువంటి కాన్సెప్ట్ అనమాట. సో అబౌట్ ద ఆథర్ చూసినట్లయితే, అబౌట్ ద ఆథర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మీకు ఇదివరకే తెలుసు. రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ ఏ బెంగాలీ రైటర్ మరియు గురుదేవుగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి. ఈ వాజ్ ఆథర్ ఆఫ్ గీతాంజలి అనేటటువంటి రచనను చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. ఈ బికమ్ ద ఫస్ట్ నాన్ యూరోపియన్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 1913. 1913 సంవత్సరంలో నోబెల్ లిటరేచర్లో ఫస్ట్ యూరోపియన్ పర్సన్కి లిటరేచర్లో అంటే సాహిత్యంలో నోబెల్ బహుమతి అనేటటువంటిది భారతదేశం నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి రాయడం
జరిగిందనమాట. ఠాగూర్ రోడ్ పోయట్రీ యాజ్ అన్ 8-year-old, అంటే 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి రచనలు చేస్తుండు. ఈ రోట్ నావెల్స్, స్టోరీస్, సాంగ్స్, డ్యాన్స్, డ్రామా అండ్ ఎస్సెస్, స్పోక్ టు టాపిక్, పొలిటికల్ అండ్ పర్సనల్, ఈ చాలా రకములైనటువంటి రచనలను చేయడం జరిగింది. అదేవిధంగా మరిన్ని ఏంటి, శాంతినికేతన్ని, రవీంద్ర భారతిని స్థాపించడం జరిగిందని చెప్పి ఇంకా కొన్ని రాయండి. అట్లాగే ఇండియాస్ నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో జనగణమనను కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. సో మీకు నోటెడ్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఏం తెలిస్తే అది రాయండి. చాలా ఈజీ బై సాబ్ ఈ లెసన్. సో ఇక్కడ ద ప్రజెంట్ పోయం ఇట్ వాజ్ ఒరిజినల్లీ కంపోజ్డ్ ఇన్ బెంగాలీ అండర్ ద టైటిల్ నేమ్ ప్రార్థన మీనింగ్ ప్రేయర్. దిస్ పోయం అపియర్డ్ ఇన్ ద వాల్యూమ్ కాలుడు నైవేద్య 1901లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగింది. దాని నుంచి ప్రస్తుత పోయం తీసుకోబడింది. సో ఇక్కడ సమ్మరీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కంటే ఒరిజినల్ పోయం ఒకసారి చూద్దాం. చూడండి, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అని చెప్పి లైన్ బై లైన్ కొన్ని లైన్స్లలో కాన్సెప్ట్ని, భారతదేశ స్వతంత్ర పోరాటాల గురించి, ఇక్కడ ఉండేటటువంటి దేశ ప్రజల యొక్క ఐక్యత గురించి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఎక్కడైతే భయం లేనటువంటి వాతావరణం ఉంటుందో, వితౌట్ ఫియర్, హెడ్ ఈజ్ హెల్డ్ హై, అంటే తల ఎత్తుకునేటటువంటి అవకాశం ఉంటుందో, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, అంటే ఎక్కడైతే విద్య అనేటటువంటిది, జ్ఞానం అనేటటువంటిది ఫ్రీగా లభించడం జరుగుతుందో, వేర్ ద వరల్డ్ హ్యాజ్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్, అంటే ఎక్కడైతే ప్రపంచం ముక్కలు ముక్కలుగా కాకుండా ఉంటుందో అక్కడ అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఓ దేవుడా, ఎక్కడైతే భయం లేనటువంటి వాతావరణం ఉందో, ఎక్కడైతే తల ఎత్తుకునే వాతావరణం ఉందో, ఎక్కడైతే విద్య అనేటటువంటిది ఉచితంగా లభిస్తుందో, ఎక్కడైతే ఈ ప్రపంచం అనేటటువంటిది ఫ్రాగ్మెంట్స్గా ముక్కలుగా కానటువంటిది, పెద్ద పెద్ద గోడలుగా ఉండి మనిషిగా చూడనటువంటి వాతావరణం లేనటువంటి కాన్సెప్టు, మనిషిని ప్రేమించేటటువంటి వాతావరణం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాన్ని మాకు ఇవ్వు. దేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్, అంటే తన లోపల ఉన్నటువంటి సత్యాన్ని, తన లోపల ఉన్నటువంటి బాధతో చెప్పినటువంటి కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవకాశాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్లు అనేటటువంటివి, అంటే ఎక్కడైతే ఒక డెజర్ట్ లాంటి ప్రాంతం కాకుండా, మనిషి చనిపోయేటటువంటి ప్రాంతం కాకుండా, కంప్లీట్గా మనిషి బ్రతికేటటువంటి కాన్సెప్ట్ను మాకు ఇవ్వు. ఎక్కడైతే ఫ్రీడమ్ అనేటటువంటిది, శాంతి అనేటటువంటిది ఉందో అది ఆ కంట్రీని మాకు లెట్ మై కంట్రీ అవే, అంటే ఓ ప్రజలారా మాకు అది రావాలని చెప్పి ప్రార్థిస్తున్నాను అనేటటువంటి కాన్సెప్ట్లో దేవుణ్ణి, మాకు మైండ్ ఎక్కడ శాంతి ఉంటుందో, ఎక్కడైతే ప్రపంచం ముక్కలు కాదో, ఎక్కడైతే మా బాహుబలం, మా చేతులు అనేటటువంటివి పని చేసుకునేటటువంటి కాన్సెప్ట్తో ఉండడం జరుగుతుందో, మేము ఎక్కడైతే ఎడారిలో చనిపోనట్లు, అంటే ఏదైనా ఎడారిలో చనిపోతున్నట్లు ఉండకుండా మమ్మల్ని మనిషిలాగా గుర్తించేటటువంటి ప్రాంతం ఉందో అక్కడ ఆ కంట్రీ మాకు కావాలని చెప్పి ఈ పోయంలో చెప్పడం జరిగింది. ఇక సమ్మరీకి సంబంధించినటువంటి చూస్తే రవీంద్రనాథ్ ఠాగూర్కు సంబంధించినటువంటిది ఇక్కడ కొన్ని లైన్స్, పిక్చర్ ఆఫ్ ద నేషన్, యూ వుడ్ లైక్ ఇండియా టు బీ ఇన్ లైన్స్ 1-2, ద పోయట్ ప్లెడ్జెస్ టు ద ఆల్మైటీ దట్ ఈజ్ కంట్రీ షుడ్ బీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఫియర్ అండ్ అప్రెషన్ ఆఫ్ ఫోర్స్డ్, అంటే ఈ పోయం అనేటటువంటిది దయతో చూడు అనేటటువంటి కంపల్షన్తో దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు, కంట్రీ అనేటటువంటిది ఫ్రీగా ఉండేటట్లు, ఫ్రీడమ్ లభించే విధంగా దేశ పౌరులందరూ సమైక్యతతో, సౌభ్రాతృత్వంతో, ప్రజలందరూ వాళ్ళ యొక్క నిజ జీవిత పనులు ఇవన్నీ కూడా వితౌట్ ఫియర్, భయం లేనటువంటి వాతావరణాన్ని మాకు ఇవ్వు దేవుడా అనేటటువంటి కాన్సెప్ట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాయడం జరిగిందనమాట. ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ ఎక్కడ ఫ్రీ ఉంటుందో, అంటే ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వస్తుందో అప్పుడు మాత్రమే ఈ ప్రజలందరికీ విద్య అనేటటువంటిది ఫ్రీగా రావడం జరుగుతుంది అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తున్నారు అనమాట. ఎందుకు ఈయన ఈ పోయం రాస్తున్నప్పుడు 1901 అనమాట. ఇది ఆయన నైవేద్య ప్రార్థనగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు రాసినప్పటికీ ఈయన లోపల కవి మరియు విద్యను ప్రసరింపజేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అందుకోసమే 1913లో ఈయనకేమొచ్చింది, నోబెల్ బహుమతి అనేటటువంటిది లిటరేచర్లో ఫస్ట్ నాన్ యూరోపియన్ పర్సన్కి రావడం జరిగిందనమాట. సో ఇందులో ఏదైతే క్యాస్ట్, కలరు, రిలీజియన్, మతపరమైనటువంటి భావాలు లేకుండా ఈ పోయం అనేటటువంటిది, అంటే కుల, మత, జాతి, వర్గ విభేదాలు లేకుండా ఎవరైతే పని చేసుకుంటూ ఉంటారో
వాళ్ళకే ఈ దేశం ఉండేటట్లు, ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకే ఈ దేశం ఉండేటట్లు, ఎవరైతే ఇక్కడ పీస్ఫుల్గా వాళ్ళ వర్క్ని డెజర్ట్లలో సమాధుల్లాగా మిగిలిపోకుండా ఎవరైతే పీస్ఫుల్గా ఉంటారో వాళ్ళ కోసం ఈ దేశాన్ని తిరిగి ఇవ్వు దేవుడా అనేటట్లు ఈయన ఏదైతే ఒక రకమైనటువంటి కంపాషన్, కరుణను చూపించు అనేటటువంటి కాన్సెప్ట్తో ఈ పోయం చెప్పడం జరుగుతుంది. మీకు తెలుగులో కూడా లభించడం జరుగుతుంది సమ్మరీ అనేటటువంటిది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, దీన్ని మీకు టెలిగ్రామ్ ఛానల్లో అందిస్తా. నేను ఆల్ లెసన్స్ 1 వీడియో చేయడం జరిగింది. సో దాని కింద ఈ వీడియోని కూడా ట్యాగ్ చేస్తా. సో 5th యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్ అనమాట ఇది. సో కాన్సెప్ట్ అనేటటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ 5 క్రెడిట్స్తో సిలబస్ అనేటటువంటిది రివైజ్ చేసింది కదా. సో మీరు అన్ని లెసన్లు నేను చేసిన భయం ఏం లేదు. సో ఆల్ లెసన్స్ 1 వీడియో మరియు ఈ వీడియో వినండి, ఎందుకంటే ఇది పార్ట్ బిలో లాస్ట్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్గా పోయం రావడం జరుగుతుంది. ఏనా బీనా ఏదో ఒకటి రాయాలి కాబట్టి ఏ క్వశ్చన్ అనేటటువంటిది చాలా ఈజీ లెసన్ కాబట్టి పోయం ఈజీగా మీరు స్వతంత్ర పోరాటాల గురించి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమనుకుంటున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ని మీ సొంత మాటల్లో రాసినాను కూడా సరిపోతుంది అనమాట. సో ద ప్రజెంట్ లెసన్ వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అనేటటువంటి లెసన్ గురించి సమ్మరీ మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి.